ప్రజెంట్ బిగ్ బాస్ షో ఎందుకు నడిపిస్తున్నారో, ప్రజలకి ఏం మంచి చేయడానికి నడిపిస్తున్నారో మాకైతే తెలియదు. విద్యార్థుల్ని, పిల్లల్ని తప్పుదోవ పట్టించడం కోసం ఈ షో నడిపిస్తున్నట్టు ఉంది. మీరు ఒక 100 రోజులు ఒక 30-40 మందిని అదే రూమ్లో ఉంచి ఏ సందేశం ఇవ్వడానికి, ప్రజలకి ఏం మేలు చేయడానికి ఆ షోని నడిపిస్తున్నారో, ఏ ఉద్దేశంతో దీన్ని కండక్ట్ చేస్తున్నారో అయితే మాకైతే అసలు దేని గురించి ఇదంతా మాకైతే ఒక క్లారిటీ లేదు. రెగ్యులర్గా పిల్లలు అదే షో గురించి చూసి అందులో ఏం చేస్తున్నారో, దేని గురించో, లేకపోతే ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కోసం నడుపుతున్నారా, లేకపోతే వేరే ఉద్దేశం, వేరే కారణాలతో నడిపిస్తున్నారా, లేకపోతే మీ షోలో రేటింగ్లు పెంచుకొని మీ ఆస్తులు పెంచుకోవడం కోసం చేస్తున్నారో తెలియదు. ఈ షో నడిపించే వాళ్ళందరూ, షో నడిపించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ షోనే పూర్తిగా నిషేధించాలని మేమైతే కోరుతున్నాం. మీరు ఇంకా ఎంతకన్నా ప్రజలకు ఏమైనా మేలు చేయాలనుకుంటే 1-2 ఎకరాలు పండించి పేద రైతులు తీసుకెళ్ళి అదే 100 రోజులు ఆ రైతుల దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి వాళ్ళు ఏ విధంగా ఎన్ని కష్టాలు పడి రెండు ఎకరాల పంట పండించడానికి ఏ విధంగా ఎన్ని శ్రమలు పడి పండిస్తున్నారో, వాళ్ళు తినగా ఉన్నదాన్ని మిగిలిన ప్రజలకు ఏ విధంగా దాన్ని సప్లై చేస్తున్నారు, ఇలాంటి రోడ్ల మీద చేస్తే రేపు పొద్దున్న భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. లేదు అంటే మీరు ఇంకా మంచి చేయాలనుకుంటే ఎంతోమంది పేద పిల్లలు ఇప్పుడు మంచి స్థాయిల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కలెక్ట్ చేసుకొని ఒక మంచి షో నడిపించి వాళ్ళ తల్లిదండ్రులు పడిన కష్టాలు, వాళ్ళు చదువుకున్న తీరు, ఇలాంటివన్నీ తీసుకొని ఇలాంటిది ఒక మంచి షో మీరు ఏ విధంగా పైకి వచ్చారు అన్నదాన్ని చేస్తే ఇంకా కింద స్థాయిలో ఉన్న పిల్లలకి ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రజలు లేదా పిల్లలు లేకపోతే విద్యార్థులు కొంచెం కొంచెం మోటివేట్ అవుతారు. అలాంటి ఏమైనా మీరు చేయగలిగితే మంచిది. కానీ ఇలాంటి ప్రోగ్రాంలు చేసి మీరేమో ఒక 10-20 మందిని తీసుకొని అందులో వాళ్ళకి రోజుకి 2 లక్షలు 3 లక్షలు ఇవ్వడం వల్ల ఏం ఉపయోగం మాకైతే తెలియదు. వాళ్ళకి ఎలాగైనా ఆస్తులు ఉంటాయి, ఎలాగైనా సంపాదించుకుంటారు. ప్రత్యేకించి మీరు వెళ్ళి వాళ్ళు తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే రూమ్లో ఉంచి వాళ్ళకి 3 పూట్ల ఫుడ్ పెట్టి మళ్ళీ ఇలాంటి షోలు నిర్వహించడం ఏ విధంగా, దేనికో అసలు మాకైతే క్లారిటీ లేదు. ఈ షో వల్ల అయితే ఏం జరుగుతుందో, ఇలాంటి షోలు చాలా ఉన్నాయనుకోండి. ఈ సోషల్ మీడియా ఇలాంటివి కూడా చాలా తప్పుదోవ పట్టిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకొని అశ్లీలంగా ఉన్న ఏదైనా సరే వాటి మీద యాక్షన్ తీసుకొని ఇలాంటి షోలు లేదా సోషల్ మీడియాలో చెత్త పోస్టులు పెట్టి కానీ టోటల్గా ప్రభుత్వ యంత్రాంగం సీరియస్గా తీసుకొని ఇలాంటి వాటిని ఖండిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిగ్ బాస్ అనే ప్రోగ్రాము రియాలిటీ షో అని చెప్పేసి ఒకటి ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ బిగ్ బాస్ అనే ప్రోగ్రాం వల్ల ఎవరికి ఏమి ఉపయోగం? ఎంటర్టైన్మెంటా, లేకపోతే నాలెడ్జా, ఏంటి దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే, నేను గత కొద్ది రోజులుగా అంటే కొన్ని నెలలుగా చూసిన దగ్గర నుంచి ఆ ప్రోగ్రాంలో వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 10 మంది ఆడపిల్లల్ని, ఒక 10 మంది మగపిల్లల్ని ఒక హౌస్లో పెట్టేసి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, బయటనున్న వాళ్ళ తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు కానీ మగపిల్లల తల్లిదండ్రులు కానీ వాళ్ళ తాలూకా బాధ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ నిర్వాహకులకి అనవసరం. అది ఎవ్వరికి కూడా ఉపయోగకరమైన షో కాదు అని నాకు అనిపించింది. నిజానికి ఈ బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి. యూత్ని చెడగొట్టే ప్రోగ్రాం ఏదైనా ప్రచారం అవుతుంది మన ఛానల్స్లోని అంటే ఈ బిగ్ బాస్ షో అని నా ప్రగాఢమైన నమ్మకం. నాకైతే ఈ గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటండి అది? అసలు వయసు వచ్చిన ఆడపిల్లలు, వయసు వచ్చిన మగపిల్లలు వాళ్ళందరినీ ఒక రూమ్లో పెట్టేసి ఆ షో అని చెప్పేసి అది ఏమన్నా ఎంటర్టైన్మెంట్ సరదాగా నవ్వుకోవడానికి ప్రోగ్రామా, లేకపోతే మనకి ఏమన్నా జనరల్ నాలెడ్జ్ వస్తున్న ప్రోగ్రామా? ఏం ప్రోగ్రామ్ అండి ఇది? దేనికోసం దీన్ని రన్ చేస్తున్నారు? అసలు దీని తాలూకా ఉపయోగం ప్రజలకు ఏముంది? యూత్ని చెడగొట్టడానికి దీన్ని చూసి ఓకే బాగుంది, ఇలా చేయొచ్చు అనమాట అని చెప్పి యూత్ బాగా నేర్చుకుంటున్నారు ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూడటం వల్ల. ఫైనల్గా మరి నేను అనకూడదు, అంత మాట అనకూడదు కాబట్టి నేను అనలేకపోతున్నాను.
కానీ ఈ బిగ్ బాస్ ప్రోగ్రామ్ని బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఎంతైనా ఉంది. ఇది అనవసరమైన ప్రోగ్రాము, చెడగొట్టే ప్రోగ్రాము. ఏదైనా ఒక ప్రోగ్రాం చేస్తున్నాము అంటే నిర్వాహకులు చాలా ఆలోచిస్తారు. నాలెడ్జ్ ఇవ్వడందుకో, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడందుకో ఏదో ఒకటి ఉంటుంది. ఒక ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఫలానా సందేశాన్ని ఇస్తున్నాము అనే దాని మీద ఏదో ఒక దాని నిర్వాహకులు కొంతైనా ఆలోచిస్తారు. కానీ ఈ బిగ్ బాస్ వల్ల మాత్రం నిజంగా ఆలోచించలేదు. నిర్వాహకులకి ఎలాంటి ఆలోచన లేదని మాత్రమే నాకు అనిపిస్తుంది. దయచేసి వాళ్ళు ఎలాగ బ్యాన్ చేయట్లేదు. ఎంతమంది ప్రజలు గోల పెట్టినాను, ప్రభుత్వం అయినా సరే ఒక స్టెప్ ముందు తీసుకొని ఈ ప్రోగ్రామ్ని బ్యాన్ చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.